ఇక మెదక్లో భారీ వర్షం కురిసింది. 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. సాయినగర్, గాంధీనగర్ కాలనీలు నీటితో నిండిపోయాయి. అజంపూర్లోని ప్రభుత్వ బాలికల కళాశాల చెరువును తలపిస్తోంది. ముందు జాగ్రత్తగా విద్యార్థులను ఇంటికి పంపించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు బాలికల జూనియర్ కళాశాలను, పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. మేరకు మన హానరబుల్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక టెంపరీగా మనము ఈ ఆడపిల్లల్ని రేపు బాయ్స్ కాలేజ్కి షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. బాయ్స్ కాలేజ్కి రేపు ఒకరోజు వర్కింగ్ డే, సెకండ్ సాటర్డే, సండే, సెకండ్ మండే కూడా ఈ పరిస్థితి ఉంటే మండే కొన్ని రోజులు టెంపరీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ 2.5 hours to 3 hours భారీ వర్షం మెదక్ డిస్టిక్లో కురవడం వల్ల మా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వాటర్ మొత్తం రావడం జరిగిన వెంటనే మేడం గారు నాకు కాల్ చేశారు, ప్రిన్సిపల్ ఆఫ్ జీజేసీ గర్ల్స్ మెదక్. సో విద్యార్థులందరూ మోకాళ్ళ వరకు నీళ్ళు రావడంతో పిల్లలందరినీ పంపించేశాము. దాంట్లో అన్ని చిన్న స్నేక్స్ అవి తిరుగుతూ ఉన్నాయి. భయాందోళనకు గురి అయి పిల్లలందరినీ లెట్ ఆఫ్ చేశాము. ఈ రోజు ప్లస్ రేపు కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో రేపు ఒక 3 days వరకు కూడా మనము చాలా కాషియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో అందరు ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, సో లో లయింగ్ కాజ్వేస్ కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, కల్వర్ట్స్ కానివ్వండి, లాస్ట్ టైం మనకి భారీ వర్షాలు కురిచినప్పుడు చాలా రోడ్లు అవన్నీ కూడా నీట మునగడం జరిగింది. సో అటువంటి ఏవి కూడా దయచేసి ఎవరు కూడా క్రాస్ చేయాలనేసి క్రాస్ చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, సో వాళ్ళందరూ కూడా మీకు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి అవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో దయచేసి ఎవరు కూడా ఈ ఓవర్ఫ్లోయింగ్ రోడ్స్ అవన్నీ కూడా క్రాస్ చేసి మళ్ళీ వాటర్ ఫ్లోకి కొట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా క్రాస్ చేయొద్దు అని కూడా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విద్యార్థులకు కూడా ఇబ్బంది కలగకుండా, సో అది ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడు కట్టినా కొద్దిగా లో లయింగ్లో కట్టినట్టు కనిపిస్తూ ఉంది. సో మరి దాన్ని ఏ విధంగా మనం సమస్య ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి శాశ్వత పరిష్కారం ఏం చేయగలుగుతామో అవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. మెదక్లోని రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. వరద నీటిలో వాహనాలు మునిగిపోయాయి. మెదక్ హైదరాబాద్ హైవేకి భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.